మోసపుచ్చు ఆహారములు నిజమైన ఆహారములు కదా. ఏమండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆహారం దేవుడే సృష్టించాడు కదా. కానీ సృష్టిలోకి వచ్చిన మానవుడు సృష్టిని చెడగొట్టుకున్నాడు. తన నోరుకు లేకపోతే తన నాలుకకు టేస్టీకరంగా ఉండాలని తన ఇష్టానుసారంగా కెమికల్స్, తన ఇష్టానుసారంగా వంటలు చేసుకొని తిని ఎన్నో రోగాలను కదా, ఎన్నో బాధలు కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తే మానవుడు కదా. శరీరాన్ని చెడగొట్టుకున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే తన చేతులతో తనే పాడు చేసుకున్నాడు. తన ఇష్టాలను నెరవేర్చుకొని తనకు రుచికరమైన ఆహారాలు వండుకొని పాడు చేసుకున్నారు. అవునా కదా. ఇకపోతే ప్రియులరా, ఇవి మన గత వారం విన్నాం. అవునా కదా. ఇంకెట్లంటే మీ శరీరం ఆటోమేటిక్గా మీ శరీరానికి కావలసినటువంటి ఈ సృష్టి అంతా మనకంటే జ్ఞానవంతులైన వారు సృష్టిలో మరి తగిన కాలమంతు పంట పండాలి. కానీ తనకంటూ ముందు వస్తున్నాయంటే ఏం కలిపాడు? సృష్టి క్రమాన్ని తప్పించాడు. సృష్టిలో ప్రతి పంట అనేది స్వచ్ఛంగా ఎక్కడ దొరకట్లేదు. తగిన కాలం ముందు పంట కొయ్యాలి. దానికంటే ముందే పంటలు కోస్తున్నారు, ముందే వస్తున్నాయి. ఒక జంతువు కానివ్వండి, ఒక పక్షి కానివ్వండి, ఈరోజు మనం తినే చికెన్, ఆదివారం తినే చికెన్, ఆ కోడి ఎన్ని రోజుల కోడి? మహా అంటే ఒక 4 రోజులు ఉంటుందా? 45 డేస్. 45 డేస్లో ఏం వస్తుంది చెప్పండి? ఏం బలం ఉంటుంది? ఏం ప్రోటీన్ ఉంటుంది? దానికి ఉన్న శక్తి ఏంటి? మినిమం కోడి ఒక 6 నెలలన్నా ఉంటే దానికి ఒక మంచి బలము, శక్తి ఉంటుంది. అది తింటే మనకు ఆరోగ్యం. అవునా కదండి. ఇకపోతే పంట ఒకప్పుడు ఎన్ని నెలలకు ఒకసారి వేసేవారు. అవునా కదా. ఎన్ని నెలలకు పంట కోసేవారు. అవునా కదా. తొలకరి వర్షము, కడవరి వర్షము. ఇప్పుడు తొలకరి వర్షాలు లేవు, కడవరి వర్షాలు లేవు. అంటే మానవుడు తన చేతులతోనే దేవుడు చేత చేసినటువంటి ఆ సృష్టిని మానవుడు చెడగొట్టుకున్నాడు. ఇంకా ఈ దేహానికి ఎలా అంటే అనారోగ్యమే. నేను మంచి ఫుడ్ తింటున్నానన్న వ్యక్తి కూడా ప్రతి విషయంలో ఏంటన్నప్పుడు ఆహారం లోపాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏమండి, ఒక క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాలి. ఏంటన్నప్పుడు దేవుడు శరీరాహారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఆత్మ, మనలో నాటబడినటువంటి ఆత్మ, అంటే శరీరంలో నాటబడినటువంటి ఆత్మ ఉంది. అవునా కదా. మనలో నాటబడిన ఆత్మకు కూడా ఆహారం ఉంది కదా. ఈ ఆహారాన్ని కూడా ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈ ఆహారం ఏంటిదో మనం ఆలోచన చేయగలిగితే, దేనికి సంబంధించింది ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం ఏమండి? అందరూ ఆత్మ సంబంధమైన అన్నాడు చూడండి, ఒకే ఆహారం భుజించిరి అన్నాడు. ఏమండి, అంటే ఆత్మకు కూడా ఆహారం ఉంది. అవునా. ఇప్పుడు వరకు సృష్టిలో సృష్టి ఎక్కడుంది? మగపిల్లలు చెప్పండి, సృష్టి ఎక్కడుంది? సృష్టి అంటే మనం నివసించేదే కదా. అవునా కదా. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము శరీరానికి సంబంధించిందే. భూమిలో పుట్టే ప్రతి ఆహారము శరీరానికి కావాల్సిన ఆహారం. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది. ఈ ఆత్మకు మరి శరీర సంబంధమైన ఆహారము కదా. శరీర సంబంధమైనటువంటి శరీర సంబంధమైన ఆహారం ఎలా ఉంటుందో ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం కూడా ఉంది అని ఇక్కడ పౌలు గారు తన పత్రికలో చెప్తున్నాడు. ఆత్మకు సంబంధించిన ఆహారం. ఇప్పటి వరకు మనము శరీర సంబంధమైన ఆహారాల గురించి చూసాం కదా. ఇప్పటి నుంచి మనం చూడవలసిందంటే ఒక క్రైస్తవుడిగా, ఆత్మ సంబంధించినటువంటి వాడిగా కదా, ఆత్మీయ జీవితము జీవిస్తున్న మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఏందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఇస్తారో, ఈ ఆహారం ఎక్కడ దొరుకుతుందో, ఈ ఆహారంలో ఉన్నటువంటి రుచులు ఎలా ఉంటాయో మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు? ఓకే, చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త
6వ అధ్యాయము 33. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నానని అన్నాడు. ఏమండి ఏమండి ఆత్మకు సంబంధమైనటువంటి ఆహారము ఎవరిస్తున్నారట? దేవుడండి. అవునా? దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన రూపం ఏంటి? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుకనే మనం కూడా ఆత్మలం కాబట్టే కదా ఈ ఆత్మకు ఆహారము ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకము నుండి. ఎవరు అనుగ్రహిస్తున్నాడు అట? దేవుడు అనుగ్రహిస్తున్నాడు అట. అవునా కదా? ఇప్పుడు చూడండి, నిజంగా ఏమండి ఈ ఆహారం అనేది నిజంగా మనకు దీని విలువ తెలియక, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక కదా, ఎవరు ఇస్తున్నారో తెలియక ఈరోజు ఏమండి పరిస్థితులు, క్రైస్తవుని పరిస్థితి అల్లకొలంగా ఉంది. ఏమండి ఒకానొక దినం నాకు చిన్న పిల్లప్పుడు అండి, దాదాపుగా 11, 12, 13 సంవత్సరాలు అనుకుంటాను. ఉన్న సందర్భంలో అతి భయంకరమైనటువంటి వర్షం వచ్చిందండి. అవునా? వర్షం వచ్చినప్పుడు బయటికి పోలేని స్థితి. ఇప్పుడంటే ఏమండి మొన్న కూడా వచ్చింది, జస్ట్ ఒక 2 years బ్యాక్ కరోనాకు తర్వాత వచ్చింది కదా. మా ఇంటి పని ఇంతవరకు వచ్చి ఒక 1 week దాకా అంటే వర్షం నీళ్ళు ఎవరికి పోలేదు. అందుకనే కేసీఆర్ వచ్చేసి ఇంటింటికి 10,000 ఇచ్చేసాడు కదా. అయితే ఒకప్పుడు ఏంటంటే ధనం ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఆహార వస్తువులు పంపించేవారు. ఆహార వస్తువులు వస్తున్నాయని లోపండి చర్చి ఉండేది మాకు. ఆ చర్చి దగ్గర మేము ఉండేవాళ్ళం. ఎందుకు? వర్షానికి పనికి పోవడానికి అమ్మా నాన్న లేరు కదా, మనకి తినడానికి తిండి ఊర్లో ఏమీ ఉండదు. వెంటనే మనకి ఏంటంటే వెంటనే దొరికేటి కాదు. పనికి పోతేనే తింటాం, లేకపోతే లేదు. అవునా కదా? అంటే ఏమండి నిజంగా ఆ ఆహారం కోసం ఎదురు చూసాం, శరీరం ఆకలి తీర్చుకోవడానికి. కానీ ఈరోజు క్రైస్తవులకు ఏమండి క్రైస్తవ జీవితం జీవిస్తూ కూడా ఈరోజు ఏంటంటే ఈ ఆహారం అనేది కదా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆత్మకు అనేది మనలో నాటబడిన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఈ ఆత్మకు కూడా ఏమండి ఆహారం ఇది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఉన్నటువంటి పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం ఏంది? 32వ వచనం చూడండి. 32వ వచనం. కాబట్టి యేసువారు 32వ వచనం పైన అదేనా? కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే గారు మీకు ఇవ్వలేదు. చూశారా? పరలోకము నుండి వచ్చే ఆహారమట వండి ఇశ్రాయేలుకు ఇవ్వలేదట. ఇప్పుడు చెప్పండి, పరలోకము నుండి వచ్చిన ఆహారం మోషే గారు ఏంటంటే ఇశ్రాయేలుడు, మోషే గారు చాలా గొప్పవాడండి, ప్రవక్త అండి కదా, ఆకాశం నుండి మన్నా కొనిపించాడు. ఇది అనుకుంటున్నారు మీరేమో, మోసేవారేమో ఆహారం ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు, అది పరలోకం నుంచి వచ్చింది అనుకుంటున్నారు. అవును, అది పరలోకం నుంచి వచ్చింది కాదు కదా. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అవునా? పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం. మన పాఠం పేరు ఏం పేరు? నిజమైన ఆహారం. అవునా? ఈ నిజమైన ఆహారము ఇచ్చుచున్నది, కంటిన్యూస్ అనేది. అవునా కదా? ఇది కంటిన్యూగా జరిగేది. దేవుని దగ్గర నుంచి, పరలోకము నుంచి ఈ ఆహారం అనేది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించేది దేవుడు, వస్తున్నది పరలోకము నుండి. అవునా కదా? ఇది ఆహారము అంటున్నాడు, ఆత్మకు సంబంధించిన ఆహారము అంటున్నాడు. ఇది దేవుని దగ్గర నుంచి వస్తుంది అంటున్నాడు, దేవుడే పంపిస్తున్నాడు అంటు. ఈ ఆహారం ఏంటిది? ఈ ఆహారం అనేది ఏంటిది అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూడండి. ఈ ఆహారం ఏంటిదో తెలుస్తుంది.
యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఏమండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అన్నాడు. చూడండి, ఎవరండి ఆహారము? యేసుక్రీస్తు వారండి. అవునా కదా? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఏదనుకుంటున్నాడు? దేవుడు అనుగ్రహించిన ఆహారం ఏదనుకుంటున్నారు? దేవుడు పంపించిన ఆహారం ఏదనుకుంటున్నారు? అవునా కదా? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఆ, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అంటున్నాడు. ఎల్లప్పుడూ జీవించే ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ ఆహారము యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అవునా కదా? అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము ఏది ఇప్పుడు చెప్పండి? ఆత్మకు సంబంధించిన ఆహారం ఏది ఇప్పుడు చెప్పండి? శరీరానికి సంబంధించిన ఆహార పదార్థాల కోసం అండి, రుచి తగిలితే నోటికి నిజంగా ఎంత దూరమైన పరిగెత్తుకుంటూ వెళ్తాం. దాని టేస్ట్ అర్థమైంది, దాని రుచి అర్థమైంది కదా, దాని ఉన్నటువంటి ప్రత్యేకత అర్థమైంది. ఏమండి, శరీరానికి కావలసిన రుచిగలమైన మంచి పదార్థాలు తినడానికి కదా, మంచి హోటళ్ళు వెతుక్కుంటాం కదా, మంచి ఆహారం తినాలని వెళ్తాం కదా, రుచిగా ఉందంటే ఎక్కడికైనా వెళ్తాం, శరీరాన్ని మంచిగా పోషించుకోవాలని తింటాం, మంచిది. కానీ ఏమండి, నీలో నాటబడినటువంటి ఈ ఆత్మకు కావలసినటువంటి ఆహారము పరలోకము నుండి దేవుడు మనకు పంపిస్తున్నప్పుడు, ఈ ఆహారం యేసుక్రీస్తున్నప్పుడు, ఈ ఆహారము తింటే అతడు ఎప్పుడూ చనిపోడట. కానీ ఈరోజు శరీర సంబంధ ఆహారము ఎంత మంచి ప్రోటీన్ తీసుకో, ఎంత మంచి విటమిన్స్ మినరల్స్ కావలసినటువంటి బాడీకి పోషక విలువ ఆహార పదార్థాలు ఎవ్వరు ఎంత విలువైన తీసుకున్నా, బాగా గమనించండి. ఈ మధ్యకాలంలో అనిల్ అంబానీ కొడుకు పెళ్లి చేశాడు. వారి దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ ఆరోగ్యానికి మంచియే. అవునా కదా? మంచి మంచి విలువైనటువంటి పదార్థాలు, అవునా, పోషక పదార్థాలు, మంచి ఆహార పదార్థాలే. అవునా కదా? తినేవారు, అంత ఖర్చు పెట్టేవారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి ఆత్మకు సంబంధించిన ఈ ఆహారం, ఆత్మకు సంబంధించిన ఆహారము ఇది దేహంలో ఉన్నటువంటి ఆత్మకు చావు లేకుండా చేస్తుందంట. అదేనంటున్నాడా? పరలోకమును దిగి వచ్చిన ఆహారం జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం పుంచితే ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమవుతుందండి? లోకానికి జీవం. ఏమండి, లోకానికి జీవం లేదా? జీవం అంటే ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదండి, జీవం ఉంది కాబట్టి బ్రతికే ఉన్నాం. కానీ మనం ఏమండి, నిజంగా ఏంటంటే ప్రాణవాయువుతో బ్రతుకుతున్నాం. అవునా కదా? మనం బ్రతికేది, ఇప్పుడు శరీరం బ్రతికేది ప్రాణవాయువుతో బ్రతుకుతున్నాం. అంతే తప్ప లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించే ఈ శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా స్వీకరించి, ఈ వాక్యములో ఉన్నటువంటి ఈ సారం, ఈ జీవితం, సారం అంటే అర్థం ఏంటంటే జీవితం, వాక్య సారం ఏదంటే మీ జీవితాలను పరిశుద్ధ జీవితాలుగా మార్చే ఈ వాక్యాన్ని తీసుకోవడం, భుజించడం. అది అంటున్నాడు, ఈ ఆహారం అనేది ఏమంటున్నప్పుడు అంటే మీకు మేలు చేసేది, మిమ్మల్ని బ్రతికించేది, అది నా శరీరం అంటున్నాడు. అదే అంటున్నాడు 54 వచనం చూడండి, 54 వచనం. 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఏమండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటున్నాడు. ఏమండి, బాగా గమనించండి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బల్లలో రొట్టె, ద్రాక్ష రసం, ఇది నిత్య జీవాన్ని ఇస్తుందా? ఇస్తుందా, ఇవ్వలేదా? రెండే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇస్తుందా, ఇవ్వదా?
ఇస్తుందన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. బా, మేధావులే. సరే, దేమ తిన్నాడు, అతనికి నిత్య జీవము ఉందంటావా? అననీయ సఫీరాలు తిన్నారా రొట్టె ద్రాక్షరసం? వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళారంటావా? పరదేశికి వెళ్ళారంటారా? మీరే చెప్పండి. జియోత్రోఫీ, అలెక్సాంద్రియా, వీళ్ళందరి పేర్లు తెలుసా అండి? జియోత్రోఫీ ఎవరు? జియోత్రోఫీ తెలియదు. యోహాను గారిని ఎదిరించిన వాడండి. అలెక్సాంద్రియా వాడెవరు? పౌలు గారిని ఎదిరించిన వాడండి. దేమ ఎవరు? పౌలు గారిని విడిచిపెట్టి లోకంలో స్నేహం చేసిన వారండి. అననీయ సఫీర్ ఎవరు? దేవునికి మాట ఇచ్చి నెరవేర్చని వారు. వీళ్ళందరూ క్రైస్తవులేనా? వీళ్ళందరూ రొట్టె ద్రాక్షలో చేయి వేసిన వారేనా? బాగా గమనించండి. రొట్టె ద్రాక్షరసం చేసిన వారేనా? ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగిన వారేనా? మరి ఎందుకు నిత్య జీవం రాలేదు? ఓకే, ఇంకొక ముందుకెళ్దాం. యేసు పక్కనే ఉన్నటువంటి ఎవరు? ఇస్కరియోతు యూదా. అవునా కదండి? బల్లలో పస్కా పండుగలో ఇది నా శరీరం, ఇది నా రక్తం కదా అని అన్నాడు. దానితో కూడా ఇస్కరియోతు యూదా పాల్గొన్నాడు. మరి బ్రతకలేదు, పరలోకం సాధించలేదు. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న. దీని ప్రకారం ఏంటంటే రొట్టె ద్రాక్షను తీసుకున్నంత మాత్రాన నిత్య జీవం రాదు అని అర్థమైపోయింది. మరి రొట్టె ద్రాక్షను తీసుకోకుండా పరలోకానికి ఎవరైనా చేరగలుగుతారా? ఏంటంటే సిలువలో దొంగకు పేరు చెప్పకండి, ఇంకా ఆజ్ఞ రాలేదు. అది ఇంకా కొత్త నిబంధనలో అట్లా రొట్టె ద్రాక్షను తీసుకోకుండా అంటే పరదేశికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. బాగా గమనించండి, రెండూ పాటించాలి. సంఘంగా కూడుకున్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యండి. ఇది ప్రాథమిక ఆజ్ఞ. అవునా? ఈ పాఠంలో ప్రాథమిక ఆజ్ఞ అంటే ఇది ఖచ్చితంగా చేయాలి. దీంతో మీరు జ్ఞాపకం చేసుకున్న తర్వాత శరీరము ప్లస్ రక్తము అనగానేమండి, దీనిలో ఏమి దాగింది తెలుసా? ఒక అమూల్యమైనటువంటి విలువైనటువంటి జీవితాలకు సంబంధించినటువంటి దేవుని మనసులో ఉన్నటువంటి సారమంతా బోధించి మరణించినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు వారు. అదే జీవితానికి మనం కూడా పాత్రులు కావాలని, అదే క్యారెక్టర్ మనలో రావాలని, అదే మనస్సు మనలో రావాలని ఏమండి ఈ ఆహారం జీవాహారం. ఆయన 33.5 సంవత్సరాలు జీవితంలో 3.5 సంవత్సరాలు బోధించినట్టు బోధ, ఆయన మాటలు ఆత్మకు సంబంధించినవి. ఆత్మను ఏంటినప్పుడు ఆత్మకు ఆహారము, ఆత్మకు పరలోకం చేర్చేటి, ఈ ఆత్మ ఎక్కడి నుంచో వచ్చిందో చెప్పేది, ఈ ఆత్మకు కావలసినటువంటి ప్రతి మాట, మీ జీవితానికి కావలసిన ప్రతి మాట యేసుక్రీస్తు వారు. ఈ మాటలు అనగానే, నేనే ఆహారం అనగానే అంటే అర్థం ఏంటంటే ఆయన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు చేసినటువంటి బోధా విధానం ఏంటంటే ఇదంతా ఆత్మకు సంబంధించినది అని అర్థం. అందుకని ఆయన కొండమీద ప్రసంగంలో కూర్చుని వెంటనే ఆయన నోరు విప్పి ఈలాగు బోధింపసాగాను. నోరు విప్పగానే బోధింపసాగాను అనగానే దేనికి సంబంధించి అన్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. అంటే ఆత్మ పరలోకానికి చేరేది. ఈ ఆత్మకు పరలోకానికి చేరాలంటే ఆత్మకు కావలసినటువంటి ఆహారం, ఆత్మకు కావలసినటువంటి బ్రతుకు. ఆత్మ ఆటోమేటిక్గా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయింది. ఎప్పుడైతే శరీరం చచ్చిపోదు వెంటనే, కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో, దేవుడు చెప్పిన మాటలు ఎప్పుడైతే తిరస్కరిస్తామో, దేవుని మాటకి ఎప్పుడైతే అవిధేయులైతామో, దేవుని మాట అంత పట్టించుకోకుండా ఉంటామో, అప్పుడు ఏంటన్నప్పుడు మన ఆత్మ వెంటనే చనిపోతుంది. అవును,
కానీ మనకిచ్చిన తల్లి గర్భంలో ఇచ్చినటువంటి ఏంటన్నప్పుడు జన్మ ముందే రాసి పెట్టాడు కదా, అప్పుడు వరకు నువ్వు భూమి మీద శరీరంతో బ్రతికే ఉంటావు. అందుకనే అందరూ ఏ భేదంలో అందరూ పాపం చేసి చనిపోయినటువంటి వారు అందరూ ఎటంటున్నప్పుడు పేరుకు మాత్రమే జీవించుచున్నారు. జీవించుచున్నటువంటి ఏంటన్నప్పుడు వీళ్ళు మృతుల్లాగా కనపడుతున్నారు. అందుకనండి ఈ ఆహారము, పరలోకములో ఉన్నటువంటి ఈ ఆహారము మనిషికి, లోకానికి జీవాన్ని ఇవ్వడానికి. అదే కదన్నది ఆ మాట. లోకానికి 51 వచనం, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆహారము. అవునా కదా? పరలోకం నుండి వచ్చిన ఆహారం ఏంటనుకున్నావు? పరలోకం వచ్చినటువంటి ఆహారం ఏంటంటే యేసు నోట, యేసు ప్రభువారు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు నోట వచ్చిన మాట ఆ ఆత్మకు సంబంధించింది అన్నమాట. ఈ భూమి మీద నువ్వు ఉన్నావు కదా, నువ్వు కనికరంగా బ్రతకాలి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. దేవుడు కనికరం అనే క్యారెక్టర్ కలిగిన వాళ్ళు నీలో కూడా క్యారెక్టర్ కలిగి ఉండాలి. అవునా? సమాధానపరచువారు ధన్యులు. అవునా కదా? వారు దేవుని కుమారులు అనబడతారు. నాయన, పరలోకమందున తండ్రి ఒకప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు, మరి అన్యులకు దేవుడు లేడన్న ఉద్దేశంతో ఇశ్రాయేలు అంటే లేదు, ఇద్దరు సమానులే నాకు అని నా పక్షాన నా సమాధానం కూడా అందరికీ బలియాగం చేసి సమాధాన పరిచారు, ఇద్దరిని ఒకటిగా చేశాడు. ఈ క్యారెక్టర్ మీలో కనబడాలి. అవునా కదా? దేవుడు ఎలాంటి వాడంటే శత్రువులను కూడా ప్రేమించేవాడు. ఉదాహరణకు ఏంటంటే ఆయన దేవుడు నమ్మని వారి మీదను నమ్మేవారి మీదను ఆయన ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆహారం అనుగ్రహిస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్ అనేది నీలో ఉండాలి. అంటే నీ స్వార్థం కోసం, నీ బంధువుల కోసం చేసేది కాదు, సమస్తం వారి కోసం నువ్వు చేయవలసినటువంటి త్యాగం. చూసావా? ఇవన్నీ ఒకప్పుడు మనలో లేనిటివి. సహించిన తత్వం, కోపం, ఇవన్నటువంటి తర్వాత పరలోకం నుంచి వచ్చిన ఈ ఆహారం యేసుక్రీస్తు బోధనా విధానం. అందుకనే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి ఈ ఆహారం ఏదో కదండి, యేసు నోట వచ్చినటువంటి ప్రతి మాట ఆత్మకు సంబంధించినవి. అవునా కదా? ఈ మాటలండి నిజంగా బ్రతక ఏంటంటే చనిపోనివను అన్నాడు. చచ్చిపోరండి. ఆకలి మీకు కొంచెం చెప్పనా, ఆకలి అవుతుందంటే ఆకలి కూడా కాదు. మీకు బాగా గమనించండి, సింపుల్గా ఒక విషయం చెప్తున్నామండి, నిజం చెప్తున్నాను. దేవుని వాక్యంలో నిమగ్నమైన చదువుతండి సమయము, ఆకలి నిజంగా కనపడదు. నేను నిజం చెప్తున్నాను. నేను నా గురించి గొప్ప చెప్పట్లేదండి. ఎందుకు చెప్తున్నానంటే నేను 2009లో యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే అండి బాగా గమనించండి, నేను ఈ వాక్యం ఎప్పుడైతే నేర్చుకున్నానో, జేసల్ గారు చెప్పే మాటలు ఎప్పుడైతే నా మనస్సుకు, నా ఆలోచనకు పుట్టాయో, నేను మంచం నుంచి లేలేని స్థితిలో ఉన్నాను. కాబట్టి ఏమంటే పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ 5 పార్ట్స్ ఉండేటి. ఒక్కసారి వినడానికే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, రెండోసారి వినడానికి ఇబ్బంది పడుతున్నాం. 5 గంటలు ఉంటుంది. అయితే నేను 8 గంటలకు పెట్టుకొని తినేసి విన్న తర్వాత అండి అది వింటూ అసలు ఇంత కూడా నిద్ర రాలేదండి. తెల్లార్దులు వినేవాడిని. అలాగనే నా రూము మా అమ్మ, మా నాన్న పడుకునే వాళ్ళు కాల్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళ హాల్లో పడుకునేవారు. నాకు సపరేట్గా బెడ్రూమ్ ఇచ్చేసేవాళ్ళు. నిద్ర రాదు. ఏమండి బైబిల్ చదువుతున్నప్పుడు అండి, బాగా బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు అండి ఆకలి కూడా కనపడదు. ఇది అంతలో టైం అయిపోయిందా అనిపిస్తుంది. నిజంగా మనం దేవుని పనులు నిమగ్నం అయ్యేటప్పుడు బాగా గమనించండి, అసలు ఆకలి అనేదే కాదండి. మీరు కూడా గమనించండి, మీకు ఇష్టమైనటువంటి వర్క్లో ఉన్నప్పుడు, ఇష్టమైనటువంటి లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు మీకు కూడా ఆకలి కాదు, ఆకలి మర్చిపోతారు. అదే అవునా కదా? అంటే దేవుని వాక్యం అండి నిజంగా ఎంత బాగుంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత ఆలోచనగా ఉంటుందంటే అంత బాగుంటుంది. కానీ ఈరోజు మనకు తెలియట్లేదు. ఒక భక్తునికి అర్థమైపోయింది. ఆ భక్తుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం అనుకుంటాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. మరియు దేవుడు నాతో ఇలాగ సెలవిచ్చును. యెహెజ్కేలు గారితో చెప్పాడండి. ఎవరు? నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము అంటున్నాడు. చూడండి, భక్షించుము. అవునా కదా?
ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. 3వ వచనం చదవమ్మా. నరపుత్రుడా, నేను ఇచ్చుచు నీ గ్రంథమును ఆహారంగా తీసుకొని అన్నాడు. చూడండి, దేవుడిచ్చిన గ్రంథమును ఆహారముగా తీసుకొని అంటున్నాడు. అమ్మండి, ఈ రోజండి బాగా గమనించండి, శరీరానికి కావలసినటువంటి ఆహారం అనేది మనకు ఉంది. ఉదయాన్నే లేవడం అండి జీవన విధానం కొందరికి ఉంది. బాడీ హెల్దీ చూసుకున్న వారంటే ఉదయాన్నే గోరువెచ్చని వాటర్తో కదా, మంచి ఫిట్నెస్తో, తర్వాత ఫ్రెష్ అప్ అయి మంచి టిఫిన్తో ఆహారం తీసుకుంటాం. ఉదయం టిఫిన్ ఏం తీసుకుంటాం? ఇడ్లీ కానీ, కొందరు దోశ కానీ, కొందరు బోండాలు కానీ, కొందరు పులిహోర కానివ్వండి, కొందరు సద్దన్నం కానివ్వండి. ఎవరైనా ఉదయం అయితే టిఫిన్ తీసుకుంటే ఆహారం ఉంటుంది కదా. దేనికి? ఇదంతా శరీరానికి. ఇకపోతే మధ్యాహ్నము, ఉదయం టిఫిన్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట ఈ మధ్య గల మళ్ళీ స్నాక్స్ తీసుకుంటాం, అవునా కదా? టీయా, కాఫీయా, లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటాం. మధ్యాహ్నం పూట అయితే ఖచ్చితంగా లంచ్ ఏమైనా తీసుకుంటారు. కొందరైతే కూరగాయలు తింటారు, కొందరైతే రొట్టె తీసుకుంటారు కదా, పప్పు, కొందరు రకరకాలు, కొందరు మటన్ తీసుకుంటారు, చికెన్ తీసుకుంటారు. ఇకపోతే ఆహారంగా రాత్రి ఏం తీసుకుంటారు? మళ్ళీ ఆహారమే తీసుకుంటారు. అంటే ఒక శరీరాన్ని పోషించుకోవడానికి, ఓ శరీరాన్ని ఏమంటున్నప్పుడు జీవింప చేయడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఏమండి ఆహారంగా మనము ఈ భూ సంబంధమైన భూమిలో పుట్టినటువంటి ప్రతి ఆహారం మనం తీసుకుంటున్నాం, అవునా కదా? మళ్ళీ నీ లోపల నాటబడినటువంటి ఆహారం ఏంటి? అంటే నీ శరీరంలో నాటబడినటువంటి ఆత్మక ఆహారం, అవునా? ఈ గ్రంథం అంటున్నాడు, ఈ మాటలు అంటున్నాడు, దీన్ని ఆహారంగా తీసుకొని అంటున్నాడు. చెప్పండి, ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్పండి. ఉదయాన్నే టిఫిన్ చేసి వచ్చాము, ఏదైనా కూడా తినేసి వచ్చాము, వాటర్ తాగొచ్చినా పర్వాలేదు, చేతులు ఎత్తండి. వాటర్ తాగొచ్చినా, లేకుంటే చాయ్, టిఫిన్ ఏది తిన్నా కూడా శరీరానికైతే ఇచ్చాము, అంటే కడుపులోకి పంపించామన్నవారు. ఏదో ఒకటి, వాటరా, లేకపోతే టిఫినా, లేకపోతే కాఫీయా, టీయా. కొందరు ఉదయాన్నే ఏంటంటే కాఫీ తాగుతారు, టీ తాగుతారు, మళ్ళీ టిఫిన్ చేయరండి. వాళ్ళు ఎవరైతే తీసుకున్నవారు, నేను హెల్దీ కోచర్గా చెప్తున్నాను, అతి త్వరలో వాళ్ళకు రాబోయేది ఏంటంటే గ్యాస్ట్రిక్ అండ్ హార్ట్ అటాక్. 100% ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ మన దేహానికి కావాల్సింది సాఫ్ చేయడానికి గోరువెచ్చని వాటర్ ఉదయాన్నే హాఫ్ లీటర్ తీసుకొని, తెలుసా, ఉదయాన్నే ఎంత తక్కువ తింటే అంత మేలు. ఎంతంటే ఉన్న కాడికి ఇంత తినకండి. నార్మల్గానే ఇడ్లీ కానీ, దోశ కానీ 1 లేదా 2, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, అవునా? అంటే శరీరానికి మన ఆహారం ఇచ్చామండి, లోపడిన ఆత్మకు ఏ ఆహారం ఇచ్చాం? నేను ఉదయాన్నే లేచండి, నా తండ్రితో నేను సహవాసం చేశాను, నా తండ్రితో నేను గడిపాను, ప్రార్థన. అంటే దేవుడిచ్చిన ఈ మాటలను నేను 1 అధ్యాయం చదివాను, 2 అధ్యాయాలు చదివాను, 3 అధ్యాయాలు చదివాను. చదివినటువంటి ఈ ఏదైతే వాక్యం ఉందో నా జీవితంలో ఇది పాటించాలని ఒక మనస్సు నాలో వచ్చింది అన్నవారు ఇప్పుడు చేతులు ఎత్తండి. ఉదయం టిఫిన్ శరీరానికి ఇచ్చారు కదా, మరి ఆత్మకు ఏ ఆహారం ఇచ్చారు? ఆత్మకు ఆహారము వాక్యం అంటున్నాడు కదా, ఆత్మకు జీవాహారము బైబిల్ అంటున్నాడు కదా, దేవుడిచ్చిన గ్రంథం అంటున్నాడు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చినది? పరలోకం నుంచి వచ్చింది కదండి. అంటే ఒక మంచి ఫుడ్డు మీకు బాగా ఉంచి దూరం నుంచి, ఒక దుబాయ్ నుంచి కానీ, లేకుండా అమెరికా నుంచి వస్తూ అండి, అమెరికా నుంచి అప్పుడప్పుడు వస్తూ పిల్లలకి చాక్లెట్ తీసుకుంటూ వస్తారు. అవి చాలా కాస్ట్లీ అండి, ఎవరికంటే వారికి ఇవ్వరు, బాగా ఒక్కళ్ళే తినేస్తుంటారు. దాని విలువ అర్థమైపోయింది, దూరం నుంచి వచ్చింది, మంచి ఆహారము, మంచి ప్రోటీన్ ఉన్న ఆహారము. కానీ జాగ్రత్తగా తీసుకుంటున్నాం మనము, శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం మనం అండి. ఆత్మకు ఆహారం ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఇది మహాలోకం, పరలోకం, ఉన్నతమైన లోకం, రారాజులు ఉన్నటువంటిది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహారాజులు ఉన్నటువంటి లోకంలో నుంచి ఏమండి మహాదేవుని నోట నుంచి వచ్చిన పాటలు ఇవి. ఈ ఆత్మకు కావాల్సినది, తృప్తిగా తినవలసినది, కరపాడ తినవలసినది,
కదా. ఏమండి, ఏది నిత్యము బ్రతికేదో, ఏది అనిత్యము బ్రతికేదో, ఏది నిత్యమైన దానికి ఎంత ఆహారం ఇస్తున్నామో, ఏది నిత్యంగా బ్రతకని దానికోసం ఎంత ఇంట్రెస్ట్, ఎంత ఆహారం చూపిస్తున్నామో ఈరోజు మనుషులను పరిశోధించండి. అవునా కదా. ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజమైనటువంటి శరీరాము పనికిరానటువంటిది. దీనికి ఆహారం అనేది ఉదయం టిఫిన్ ఇస్తున్నాం, మధ్యాహ్నం ఆహారం ఇస్తున్నాం, రాత్రి వేళ డిన్నర్ ఆహారంగా తీసుకుంటున్నాం కదా. ఇట్లా మళ్ళీ మధ్యాహ్నం అంటే మధ్యన స్నాక్స్ తీసుకుంటున్నాం, మంచి ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కదా. ఇలా అన్ని శరీరానికి మనము ఇస్తున్నాం. మనం అండి లోపల నాటబడినటువంటి ఆహారం అనేది, పరలోకం ఇచ్చినటువంటి ఆహారం అనేది నిజంగా మనం ఎంతవరకు దీనిని తింటున్నాం. అవునా కదా. ఇక్కడ యెహెజ్కేలు గారు అంటున్నాడండి, ఏమంటున్నాడు? 3వ వచనం, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని, గట్టి చదమ్మా, దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవివ్వగా అన్నాడు. ఏమండి, ఇది యెహెజ్కేలు గారికి చెప్పాడు. అవునా కదా. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు తన కాలంలో, ఆకలి కొనినవాడు నా యొద్దకు రావలెను, తప్పికొనేవాడు నా దగ్గరికి వచ్చి తప్పిక తీర్చుకును, ఆకలి కొనిన వారికి నేను ఉచితంగా మీకు భోజనం ఇస్తాను. అవునా కదా. ఆయన మాటలే ఆహారం. అవునా కదా. అలాంటి మాటలు తీసుకొని ఈరోజు మనం భుజించాలి అంటున్నాడు. యెహెజ్కేలు గారు మాత్రం ఏమండి, దేవుడు చెప్పగానే చేశాడు. అలా చేసిన తర్వాత అతని నోటికి ఎలా ఉందో చూడండి. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. చూశారండి, మనకైతే అండి తేనె మధురం, మనకైతే తేనె మధురం. ఏమండి, మీకు తేనె మధురం, ప్రతి మనిషి నాలుకకు తేనె మధురం. ఒక భక్తుడికి మాత్రం అండి మధురం ఏంటంటే తెలుసండి, వాక్యం, దేవుడిచ్చిన గ్రంథం, దేవుడిచ్చిన మాటలు. అవి తెలియదండి మీకు. తెలియాలంటే దీన్ని కూడా మీరేంటంటే 66 పుస్తకాలు కదా, ఒక్కొక్క పేపర్ ఇలా చించి రోజు కదా, ఇలా చించేసి ఏం చేస్తారంటే నమిలి బాగా, అంతే కదండి, భక్షించడం భుజించడం అంటే అంతే కదా. ఏం చేస్తారంటే ఆదికాండం 1వ అధ్యాయం ఉంది కదా, ఎందుకంటే మనము దీన్ని చదివి అర్థం చేసుకుని జీవించేంత కష్టం అండి. అవునా కదా. కాబట్టి అంత కష్టపడకుండా ఆదికాండం 1వ అధ్యాయం ఒక పేపర్ చించండి. అవునా కదా. బాగా నమలండి, తినేసేయండి. రెండోది కదా, మీ కడుపులో ఎంత పడితే అంత తినేసేయండి. అవునా కదండి. ఒకప్పుడు చిన్నపిల్లప్పుడు మేమేమనుకునేవాళ్ళంటే, ఈ ఎగ్జామ్ అప్పుడు నెల రోజులు సెలవు ఇస్తున్నాడు, ఈ చదవలేము పెట్టలేము. ఒకేసారి మాకు దేవుడు ఏంటంటే కూర్చున్న వెంటనే అన్ని దేవుడు గబగబా గుర్తు చేస్తే రాసేస్తాం కదా. మనిషి ఎలా అయిపోయాడంటే కష్టపడే తత్వం అయిపోయింది. వెంటనే అన్ని కావాలి, వెంటనే కావాలి, నిమిషంలోనే కావాలని ఆలోచన చేసేవారు. అవునా కదండి. నా నోటికి తేనె వలె ఆయనకుంది అంటే, ఏమండి ఈరోజు మనకు నోటికి తేనె వలె ఎందుకు తీయగా ఉండట్లేదు? సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం, సామెతలు 24వ అధ్యాయము 13వ నుంచి 14 వచనాలండి. 13వ అధ్యాయము, నా కుమారుడా తేనె తాగుము. ఏమంటున్నాడండి? తేనె త్రాగుము, అది రుచి గలది కదా. ఇప్పుడు చెప్పండి, తేనె తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తేనె తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఇప్పుడు బాగా గమనించండి. సూపర్ మార్కెట్లో దొరికే తేనె తిన్నానని చెప్పకండి దయచేసి. ఇంకోటి ఏంటి, ఆయన గోచి కట్టుకొని బాబా, ఏం పేరు ఆయనది, ఆయుర్వేదిక్ ఉందండి, రాంబాబు, నేను తిన్నానండి. ఏ బాబు కానీ రామ్దేవ్ కర్రే ఉందండి, అది బాగుంటుంది ఏమని పోయాను. అస్సలు ఏమండి ఏం కలుపుతారో ఏమో, ఒరిజినల్ తేనె కాదు అది, పతాంజలి. నీ జీవితం పతనమైపోతుంది, జాగ్రత్త. అవును, పేరు బాగా తెలుగు, పతాంజలి. నీ జీవితాలను పతానం చేసేదే వ్యక్తే మహానీయుడే ఆయన. అవునా కదా.
మరి డీమార్ట్‌లో తిన్నాను. ప్లస్ వచ్చేసి పతాంజలి, ఇంకా తేనె. లయన్ అంట. అది ఇంకా డాబర్ ఇంకా ఇలాంటివన్నీ తేనెలు తినిన వారంటే బావుందంటారు. తియ్యగా ఉంటుందంటారు. ఏవండీ ఇది ఏంటంటే అంత తీపేమి అనిపించదు. అంత రుచి ఏమి అనిపించదు. మీకు ఒకేళ అస్సలు తేనె తినని వాళ్ళకి ఇది రుచిగా అనిపిస్తది. నేను చెట్టు దగ్గరికి వెళ్లి తిన్నాను. మేము చిన్న పిల్లప్పుడండి. సర్వే కాలనీలో ఉన్నప్పుడు గాని, మేము ఊర్లో ఉన్నప్పుడంటే తులువనాయలు అంటే పని పాట లేని వాళ్ళేం చేస్తారంటే చెట్లమ్మటి, పుట్టలమ్మటి తిరుగుతా ఉంటారు. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటదండి. ఎందుకు తిరుగుతారో తెలుసా? మంచి చీమ చింతకాయలు, ఈ తేనె, ఎక్కడన్నా మంచి ఏంటంటే చెట్టు పండేటి బొప్పాయిస్ ఇవన్నీ దొంగతనం చేసుకొనొస్తారు. జామకాయలు ఇవన్నీ అవునా గదా! ఖాళీగా ఉన్నవాడేం చేస్తాడు? తిరుగుతా ఉంటాడు. తిరిగిన వెంటనే ఏవండీ టైం చూసుకుంటాడు. అరే! ఇక్కడ చెట్లలో ఎప్పుడు తేనె ఉంటుందండి. అందులో సన్న తేనెటీగలుంటాయి, లావు తేనెటీగలుంటాయి. కొందరు చాలా టెక్నిక్‌గా చేస్తారండి. గోనె పట్ట కట్టుకొని బాగా చేసేసి వాళ్ళు. కొందరేంటంటే పొగ పెడతారు. అవునా? పొగ పెట్టి అవి లేసి ఎళ్ళిపోయిన తర్వాత ఇస్తాం. ఏవండీ ఆ తేనె ఎంత బావుంటదంటే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాలంలో ఇంత టేస్టీగా ఉందంటే, యోనాతాను కాలంలో ఏవండీ నిజంగా ఆ అడవిలో ఆ తేనె నిజంగా కారుతుంటదండి. మీరు ఆడ చెప్పిందంటే నిజంగా కారుతది. తెలుసా? మీరు గమనించండి మనకు కనపడవు గానీ మీరు ఇప్పుడున్న కాలంలో కనపడవేటో గానీ ఒకప్పుడు ఏంటంటే తేనె ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కువ అడవులల్లో, ఎక్కడన్నా చెట్లలో బాగా దొరుకుతది. ఆ తేనె నిజంగా ఏంటంటే అది తిన్న కాడ, తాగిన కాడ తాగుతాయి. తర్వాత మిగిలిపోతే పోతే ఏం చేస్తది చెప్పండి? కారిపోతుంటాయి. ఒకవేళ అలా ఉన్నా కూడా కారిపోతుంటాయి. ఎంత టేస్ట్‌గా ఉంటాయంటే ఏవండీ దీంతో చాలా ప్రోటీన్స్ ఏమిటంటే మంచి ఎనర్జీ ఫుడ్ ఇది. తేనె అనేది ఎనర్జీ ఫుడ్. అవునా? నాలుకకు తియ్యగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. మన దేహానికి కూడా మంచి పోషక ఆహార పదార్థం ఇది. ఎనర్జీ ఫుడ్డు. అవునా గదా! ఏవండీ ఇది మీకు గుర్తుంటే, దీనికున్న శక్తి మీకు గుర్తుంటే, దీని టేస్ట్ మీకు అర్థమవుతే నా కుమారుడా తేనె తాగుము, అది రుచిగలది కదా! తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపే కదా! నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అంటున్నాడు చూడండి. మహాజ్ఞానం బోధించినటువంటి మహానీయుడే ఎవరు? సొలొమోను గారండి. ఈరోజు మనకు నాలుకకు టేస్ట్ అది ఏంటండి? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై కదా! చికెన్ 65, మటన్ ఫ్రై ఇంకా ఉండి చాలా టేస్ట్‌లు హోటళ్ళల్లో కూడా ఏంటంటే రుచిగల పదార్థం తెలుగు టేస్ట్ అయిన వంటకాలను రాసి అవునా కదా! ఆ మెను ఇస్తే అండి, ఆ మెనులో ఉన్నటువంటి ఆ రకరకాలు ఎంచుకోవడానికి కష్టమయ్యేది. మళ్ళీ మనకున్నటువంటి ఐడియా ఏంటంటే, మనం అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం తెలీదు కాబట్టి, "అన్న దీంతో ఏది బావుంటదో చెప్పవా? ఏది టేస్టీగా ఉంటదో చెప్పవా?" వాళ్ళని ఎందుకు అడుగుతాం? వాళ్ళు ఉదయం లేచిన నుంచి అక్కడనే ఉంటారు. ఏది టేస్టీగా వాళ్ళు చేస్తారో, ఏది బావుంటదో వాళ్ళకి తెలుసని ఇంత జ్ఞానం నేర్చుకున్నటువంటి మహనీయులే నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు. హోటల్‌కి ఎవరెవరెళ్లారు? లేవులే నేను గూడా ఎళ్ళానులెండి. ఇప్పుడు ధైర్యంగా మీరు లేపొచ్చు. హోటల్‌కెళ్ళనటువంటి క్రైస్తవుడు ఉండడు. పరలోకానికి ప్రయాసపడాలన్న క్రైస్తవుడు కూడా తక్కువ. అవునా గదా! ప్రేమని దేవుని వలరా ఆత్మకు జ్ఞానం అట్టిదంట. ఎట్టిది? తీపిగలదట. యెహెజ్కేలు గారు దేవుడిచ్చినటువంటి గ్రంథం, దేవుడిచ్చిన మాటలను భక్షించాడు. తినడం వేరు, భక్షించడం వేరు. తినడం సహజంగా. భక్షించడం అంటే దాన్ని ఎందుకంటే ఇష్టంగా భక్షకారుడు అంటారు. అవునా? రాక్షసులు భక్షకారులు అంటే ఉన్న కాడికి తినేస్తారని అర్థం. అంటే ఈడ రాక్షసుడెవరు? యెహెజ్కేలు గారండి. నిజంగా దేవుని మాటల్లో బాగా భక్షించినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. లోక సంబంధమైనటువంటి వాటిని భక్ష్యాలు భక్షించకండి. లోపలున్న ఆహార పదార్థాలు ఉన్న కాడ భక్షిస్తే అనారోగ్యం వచ్చి పడతారు.
కానీ నువ్వు ఇది ఎంతన్నా తిను, రోజొక పేపరు చించుకొని 10 పేపర్లు చించుకొని నోట్లో పెట్టి బాగా తిని ఎంత టేస్టీగా ఉంటుందో అప్పుడు అడగండి. అలా చేశారు. అలా చేయకండి. దాంతో ఏముండదు. పేపరు దేంతో తయారైంది? ఎదురుతోనే కదా! అంతే కదండీ. ఈ పేపర్ వల్ల వచ్చేదంత ఏమి లేదు. ఎంత తిన్నా ఏముండదు. పూతరేకులు బాగున్నాయి కదన్నా, ఇది కూడా అట్టుంటది తినొచ్చు అనగా తినకండి. దీని అర్థం ఏంటంటే అండి, బాగా భక్షించడం అనగానే 2, ఒకటి బాగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, ఆ వాక్యములో ఉన్నటువంటి సారం అనేది మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు వచ్చే రుచి అంతా ఇంత టేస్ట్ ఉండదండి. చదివిన వానికి ఉండదు, అర్థం చేసుకున్న వానికి ఉండదు. చదివి అర్థం చేసుకున్న వారికి ఉన్న టేస్ట్ ఏంటంటే ఒక 10%. చదివి అర్థం చేసుకొని తన జీవితంలో నెరవేరుతుంటే చూడు, అతడు క్రియలు చేస్తున్నప్పుడు నెరవేరినప్పుడు వచ్చేటి ఏంటంటే అది టేస్ట్ అయినది. నీ ఆత్మనికి ఏంటంటే టేస్ట్గా ఉంటుంది నీ వాక్యం. అర్థమైనప్పుడు వచ్చేది 10%. జీవితంలో నీవేంటంటే వాక్యానుసారంగా జీవించి నీకు వచ్చే ప్రతిఫలాలు ఉంటాయి చూడు, ఆ ప్రతిఫలాలు ఏదో కాదు, శ్రమ, దుఃఖం, బాధ, వేద, కష్టం, అవమానాలు, ఇవేంటి టేస్ట్. ఇవి వస్తున్నాయంటే చాలామంది ఏం తెలియదంటే ఇవి వస్తున్నాయంటే వాక్యం నెరవేరుతుందని అర్థం. కానీ ఇవి వచ్చే లోపే మనకు వస్తున్నటువంటి నష్టం ఏంటంటే దీని నుంచి తీసే ప్రవాన్ అంటాం. ఎందుకంటే బలహీనులం కదా. అవునా కదండి. బైబిల్ అనేది, వాక్యం అనేది ఆత్మకి ఏంటి అన్నప్పుడు ఆహారం అయితే ఆహారము క్రియారూపంగా చేయడమే అని అర్థం. అర్థమవుతుందా? అర్థమైందండి? బాగా గమనించండి. ఫస్ట్ మీకు అర్థమయ్యడానికి ట్రై చేస్తాను. ఇంకా 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఓకేనా? 10 నిమిషాలు చెప్పనా, అర్ధగంట చెప్పనా? అర్ధగంట అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మొహమాటం లేకుండా చెప్పండి. ఎందుకంటే నేను కూడా అక్కడ కూర్చొని వచ్చినా కాబట్టి నేను గంటలు వినలేను కదా. లేదండి, నేను విన్నాను గంటలు. ఓకే. అయితే ప్రియులారా, మధురమైన మాటలు ఎంతసేపు చెప్పినా కూడా వినాలని చెవుకుంటుంది. తీపి గల మాటలు నాలుకకు టేస్ట్ తగిలి కూడా తినాలనిపిస్తుంది. మన ఆత్మకు కూడా అండి తెలుసా, ఈ జ్ఞానం, ఈ మాటలు చాలా తీపి గలవి. వాక్యం వినే కొద్దీ వచ్చేది ఏంటంటే విశ్వాసం. టేస్ట్ వచ్చిందా? వాక్యం వినుట వలన విశ్వాసం వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకుంటూ జీవితాన్ని, విశ్వాసానికి మూలమైనటువంటి ప్రతి వాక్యాన్ని మన జీవితంలో మనము నెరవేరుస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఫలాలు, ఆత్మ ఫలాలు వస్తున్నప్పుడు అండి నీ ఆత్మకు అంత టేస్టీగా ఉంటుంది అని అర్థం. నిజమండి. ఈరోజు శరీర సంబంధమైన టేస్టీ రుచులు మనకు అర్థమే కానీ ఆత్మకు సంబంధించిన ఆహార రుచులు అర్థం కాలేదు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తనల గ్రంథం 63 4-5 వచనాలు. ఏమంటే దావీదు గారేనా రాస్తున్నది? పైన హెడ్డింగ్లో ఉంటుంది చూడండి, దావీదు గారా? ఇంతకేం భక్తుడండి, అవునా కదా. 63:4-5 వచనాలు రాస్తున్న దావీదు గారేనా? దావీదు గారు. ఓకే. నా మంచము మీద దేవా నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ఇచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈయనకి ఏంటండి? ఆయనకి తీపి, ఈయనకేం కలుగుతుంది? తృప్తి అండి. ఆత్మకు తృప్తి కలిగింది అనుకోండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. శరీరానికి తృప్తి కలిగితే ఎట్లుంటుంది కదా. ఆత్మకు ఆహారం నీ జ్ఞానం అంటే నీ ఆత్మకు జ్ఞానం తీపి గలది. ఏమండి ఇక్కడ ఏంటంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు. ఎందుకంటున్నాడు క్రొవ్వు మెదడు? దేహానికి తృప్తిపరిచేది ఏంటంటే మంచి పౌష్టికాహారం కదా. మంచి పోషక విలువల ఆహార పదార్థాలు అందినప్పుడు అందులో ఇది ఏమంటే క్రొవ్విన మెదడు. అబ్బా, మెదడు అనే కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. తినరో తినలేదు మరి, దాన్ని చేసే విధానం, తినే విధానం ఉంటే భలే ఉంటుంది. చేసే వాళ్ళు కరెక్ట్ చేస్తే
అవునా కదా? క్రొవ్వు మెదడు, అందులో క్రొవ్విందంట, తృప్తిగా ఉంటుంది. ఏమండి, నిజంగా నీ ఆత్మకండి ఈ వాక్యం అనేది రాత్రిపూట పడుకున్నప్పుడు, ఏమండి, నువ్వు వాక్యం ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏం చేసావో ఆ చేసిన వాటిల్లో దేవుడు నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన వాక్యం నీ పట్ల నెరవేరుతుందనుకో, ఏమండి, ఎలాంటి తృప్తిగా పడుకుంటారు. అలా కాకుండా బాగా గమనించండి, ఈరోజు ఏమిటి నిద్ర రాని వారికి, టెన్షన్స్తో ఉన్న వారికి, ప్లస్ ఏంటన్నప్పుడు వారు లేనిపోని వారు ఉన్న వారికి నిద్ర సరిగ్గా రాదు. ఎందుకు రాదు? వాళ్ళు ఉదయం లేచిన నుంచి ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, దానికోసం పరుగులు పరుగులు. నెల వస్తే అప్పులు, నెల వస్తే వడ్డీ కట్టుకోవడాలు, నెల వస్తే ఇంట్లో సరుకులు, అవి ఇవి ఇవి అవే పగులల్లా ఏం చేస్తారంటే తన జీవనోపాధి కోసము శ్రమ పడడం, కష్టపడడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి అన్నీ చేశాడు. రాత్రికి వచ్చేలోపు ఏమైపోతుంది? అవే కలలేకి వస్తాయి. నువ్వు ఉదయం లేచిన నుంచి ప్రార్థన చేసావు, వాక్యం చదువుకున్నావు, వాక్య జీవితాన్ని బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమి చెప్పాడో అవి నెరవేరుస్తూ వచ్చావు. వచ్చిన వెంట రాత్రి వేళ ఒక్కరోజు అలా మంచం మీద పడుకొని ఒకసారి నువ్వు ధ్యానించుకొని పడుకున్నావు అనుకోండి, నీ మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది, ఆత్మకు తృప్తిగా ఉంటుంది. శరీరానికి కాదు సుమా, శరీరాన్ని తృప్తిపరిచేది మెదడు అయితే, ఒకవేళ మాంసాహారాల అయితే, మంచి రుచిగల ఆహార పదార్థాలు తృప్తిపరుస్తే, కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాలు ఏ అయితే ఉన్నాయో, ఏమండి, జీవాహారం కదా, ఇవి మేము ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, అవి మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు, ఏమండి, మన జీవితము మన మనస్సుకు తృప్తిగా ఉంటుంది. కీర్తనల గ్రంథము 119:3, నిజమైన ఆహారాలలో ఉన్నటువంటి రుచులండి. అవునా కదా? నిజమైన ఆహారం ఏంటి? యేసుక్రీస్తు వారి మాటలు, అంటే బైబిల్ మాటలు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం నుంచి వచ్చాయి. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందో, దీనికి ఉన్నటువంటి టేస్ట్ ఏంటో మనం చూస్తున్నాం. ఆత్మకు ఏంటంటే ఈ జ్ఞానం, ఈ మాటలు తృప్తిని ఏమిటన్నప్పుడు తీపినిస్తున్నాయి. ఏ వాక్యాన్ని ధ్యానించినప్పుడు తృప్తినిస్తున్నాయి. ఓకే. 119 13 వచ్చి 103 వచ్చినం 119 103 వచ్చినం. నీ వాక్యములు ఏమంటున్నాడండి? నా జీహవకు అంటే నాలుక కదా. ఏమండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇలాంటి గ్రంథకర్త ఏమంటున్నాడంటే, దేవా నీవిచ్చిన వాక్యములు అంటున్నాడు. చూడండి, దేవుడిచ్చిన వాక్యాలంట నాలుకకు ఎంతో మధురములు, ఎంతో మధురములు అంటూ కింది ఏమంటున్నాడు? అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఏమిటి? తేనె కంటే భూమి మీద తీపిగా ఉన్న వస్తువులు ఉన్నాయా? ఉంది. ఏంటిది? జుంటె తేనె దారలు. ఈ తేనె కంటే దానికంటే ఇంకా మధురంగా ఉంటుంది జుంటె దారలని. బాగా గమనించండి. ఏమండి, తేనె కంటే తీపి ఈ నాలుకకి ఏందంట? వాక్యములండి. ఈరోజు ఈ నాలుకకు తీపి అనేది మనకు అర్థం కాలేదు. ఏమండి, నేను క్వశ్చన్ చెప్తానండి. జాన్సన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కళ్ళ ముందు చెప్తాను. జాన్సన్ అన్న, ఏమండి, తీపి తెలుసుకున్నవాడు ఖచ్చితంగా తింటాడండి. నాకు బాగా గమనించండి, నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం. అర్థమవుతుందండి? నాకు స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నం తినక ముందు తింటాను, తిన్న తర్వాత తింటాను. అవునా? అవి టేస్ట్ గల ఏమైనా దొరికాయి అనుకోండి, పలానా స్వీట్ హౌస్ పోయి ఖచ్చితంగా తింటాను. అవునా కదా? ఎందుకంటే ఈ టేస్ట్ నాలుక బాగుంటుందని. మీరు కూడా అంతే, ఏమైనా తీపి వస్తున్నది అనుకోండి, ఏం చేస్తారు? మీరు తిని మీకు ఇష్టమైన వాళ్ళకు తీసుకెళ్లరా? తీసుకెళ్తారు. అవునా కదా? అంటే నాలుకకి తీపి అనేది ఇష్టమైంది మీకు తెలిసింది, దాన్ని తీసుకొని తింటాం. ఇప్పుడు దేవుని వాక్యాలట ఏమండి ఈ నాలుకకు మధురములుగా ఉంటాయంట. ఇది తేనె కంటే తీపిగా ఉంటాయి. ఎలా ఎగ్జాంపుల్గా మనకు అర్థం కావడానికండి ఏమీ లేదండి. బైబిల్లో ఒకళ్ళని చూపిస్తాను, బయట ఒకళ్ళని చూపిస్తాను మన కళ్ళ ముందు. ఏమండి, దావీదు గారండి ఎన్ని సాంగ్స్ రాశాడు? దావీదు గారు ఎన్ని సాంగ్స్ రాశారండి? అవునా?
ఆయన పాడే పాట ఏమండి ఎంత మధురంగా ఉంటుంది. అవునా కదండి! నిజంగా అండి కొందరి పాడితే దేవుని పాటలు పాడితే, ఆ పాటల్లోనున్నటువంటి ఇంగాసారం మధురంగా ఉంటే ఏవండీ ఎంత మందిని ఆకర్షిస్తాయి మీరు చెప్పండి. ఎంతమందిని ఆకర్షింపచేస్తాయి. అవి దేవుని వాక్యములండి. నాలుకకు తీపి కనపండి దేవుని వాక్యములండి. ఆ మాట రాస్తున్నప్పుడు, అతడు పాడుతున్నప్పుడు, అతడు ఏమండి ఎదుటివారు చెవి పెట్టి, మనసు పెట్టి వింటున్నప్పుడు, ఆ మాటలు ఎదుటివారికి మధురంగా వినపడి, వెంటనే ఆ మాటలకు ఆకర్షితులై, అన్న మీరు పాడే పాట, మీరు రాసినటువంటి పాట నిజంగా అద్భుతంగా ఉంది అన్నప్పుడండి ఆయనకి ఎంత తృప్తిగా, ఎంత మధురంగా ఉంటుంది. ఈ నాలుకకండి వాక్యం అనేది నిజంగా మనం పాడుతున్నప్పుడు ఏమండి ఎంత గొప్పగా పాడుతున్నప్పుడు అంత టేస్టీగా దేవుని మాటలు అంత టేస్టీగా ఎదుటి వారికి వెళ్ళిపోతాయి, నీకు వస్తాయి. అందుకని కొందరు ఏంటంటే ఏమని పాటలు రాసేవారు కానీ నిమగ్నమయ్యే వాళ్ళు కానివ్వండి అక్కడ కూర్చుండిపోతారు. దావీదు గారు అన్ని పాటలు రాయడం గల ఎప్పటి నుంచి రాశాడు ఆయన? దావీదు గారు ఎప్పటి నుంచి రాశారు? బాల్యం నుండండి. ఎలా రాశాడు? దేవుని ధర్మశాస్త్రం అండి. దేవుడిచ్చిన మాటలను తీసుకుంటున్నాడు, ఆ మాటలు తన క్రియారూపంగా చేస్తున్నాడు. అలా చేస్తూ ఏంటన్నప్పుడు తన నాటకకి ఏంటన్నప్పుడు అండి తీపి తగిలినటువంటి మాటలను రాస్తూ పాడుతూ దేవుని స్తుతించుతూ ఉన్నాడు. అందుకండి ఎక్కువ స్తుతి పాటలు ఎవరు రాశారు? దావీదు గారు రాశారండి. అవును కదా ఏమండి. ఇకపోతే మన జాన్సన్ అండి ఎన్ని రాశాడు చెప్పండి. ఆయన నాటకండి, ఆయన నోట ఏం మాట్లాడినా కూడా అంటున్నప్పండి వాక్యంలో ఉన్నటన్నిటినీ ఏమంటే జమ చేస్తుంటాడు, రాస్తూ ఉంటాడు. ఆయనకి ఎంత టేస్టీగా ఉంటే ఎంత రాస్తుంటాడండి, ఎంత టేస్టీగా ఉంటే అంత పాడుతూ ఉంటారు అండి. మీకు పాటలు నిజంగా టేస్టీగా ఉన్నప్పుడే బాగా పాడుతూ ఉంటారు. అంత ఆసక్తి లేని వారు అంతేం పాడరు. ఏదో పిలిచారు కాబట్టి వచ్చి పాడేవారి మనసు వేరు. ఏమండి నిజంగా ఇష్టపూర్వకంగా నేను వచ్చి పాడుతానన్న వెంటనే ఏమండి అతనిలో ఏమనిపడింది తెలుసా? ఆ పాటల్లో ఉన్న మాధుర్యం అని ఆయనకి టేస్ట్గా అనిపించింది కాబట్టి నిలబడి చక్కగా ఇష్టపూర్వకంగా ఏమండి నిజంగా వాయిస్తో పాడుతున్నప్పుడు చాలా బాగుంటుందండి. నాలుకకు నిజంగా అంత తీపి పాట పాడే విషయంలో కానీ వాక్యం చెప్పే విషయంలో కానివ్వండి. ఇప్పుడు నేను ఉన్నానండి, బాగా గమనించండి. ఈ మాటలు నాకు చాలా తీపిగా ఉన్నాయి కాబట్టి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్తాను ఇక్కడ నిలబడి. అవునా? మన నాలుకకు టేస్ట్గా అనిపించే ఏ రుచి పదార్థాలైనా ఇంతతో స్టాప్ చేస్తామా? శరీర సంబంధమైన అంత అంత ఎవరన్నా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ లేదు నేను కొద్దిగా తీసుకుంటాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేదండి. ఇంత ప్లేస్లు ఇంత తింటామండి, ఇంత తింటాం అండి. ఆత్మకు జ్ఞానము అటువంటిదండి. ఆత్మకు జ్ఞానమైనటువంటి మాటలు చెప్పడానికండి నాలుక అనేది ఏంటంటే తీపిగా ఉంటుంది కాబట్టి అండి దీని గురించి చెప్తా 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 ఉంటాం. వాక్యం తక్కువ చెప్పి బయటిది ఎక్కువ చెప్పాడు అనుకో వాడు భ్రష్టత్వంలో ఉన్నాడని అర్థం. ఒక సహోదరులు ఇద్దరు వాక్యం గురించి డిస్కస్ చేశాడు అనుకోండి, వాళ్ళిద్దరిలో వాక్యపి తీపిదనం అర్థమైంది కూడా వాక్య డిస్కర్షన్. అలా కాకుండా ఇతరుల గురించి మాట్లాడినా, లేకుంటే పక్కవారి గురించి మాట్లాడంట, లేకుంటే పక్కమ్మ గారి గురించి లేకున్నా పక్కవారి గురించి మాట్లాడినా, లేకుంటే లోక సంబంధమైన మాట్లాడినా, లేకపోతే వారి గురించి మాట్లాడినా, లేకుంటే వీరి గురించి మాట్లాడినా, ఏది మాట్లాడినా అవ్వండి ఆ నాలుక అనేది ఏంటంటే వారికి ఏమైపోయిందంటే మొద్దుబారిపోయింది. టేస్టింగ్ తెలియదు అనమాట. మన నాలుకకు టేస్ట్ ఒకసారి తెలియదు. ఎప్పుడు చెప్పండి అండి. నిన్న మొన్న నాలుక పగిలింది, గ్లిజరిన్ పూసుకున్నాను. నాలుక పగిలిందని గ్లిజరిన్ పూసుకుంటే సర్లే అని చెప్పేసి తగ్గిందండి. తర్వాత ఏ భోజనం తిన్నండి టేస్ట్గా రావట్లేదండి. ఎందుకు నాకు అర్థం కాలే. గ్లిజరిన్లో ఏదైనా ఉందా? చదువుకున్న వీళ్ళలో టేస్ట్ ఉండట్లేదు. అర్థమైంది. అంటే నాలుక ఏమైపోయిందంటే అండి దానిలో ఉన్న రుచిగల గుణం అనేది ఆపేసింది. అలాగా వాక్యం అనే గుణం అనే రుచి అనేది మీకు తగలట్లేదు కాబట్టే, లోకం అనే గుణం అనే రుచి తగిలింది కాబట్టే ఆ రుచిగల మాటలు మీరు మాట్లాడుతున్నారు, ఈ రుచిగల మాటలు విడిచిపెడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ గ్రంథకర్త ఏమో నీ వాక్యంలో నా నాలుకకు మధురములు అంటున్నాడు, అది తేనె కంటే తీపి అంటున్నాడు. ఈరోజు ఆ మాటలు మీరు మాట్లాడట్లేదు, ఆ మాటలు పాటలుగా అంటున్నప్పుడు పాడట్లేదు, చదవట్లేదు, ధ్యానించట్లేదు అంటే నీ నాలుకకు ఏమైపోయింది? నోట్లో రుచిగల గుణం ఆగిపోయింది. అందుకని నీ వాక్యం గురించి ఉదయం లేచిన చదవకపోవడం, ఉదయం లేచిన నుంచి దేవునికి ప్రార్థన చేయకపోవడం, ఈ మాటల గురించి మాట్లాడకపోవడం. ఎందుకంటే నీకు ఈ రుచికరమైనటువంటి వాక్యం అనేది నీ నోటికి ఏమైపోయిందంటే రుచి తగలకుండా ఎందుకు పోయిందంటే నీ నోట్లో ఏంటన్నా ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, టేస్ట్ లేకుండా పోయిందన్నమాట. ఏమండి, నీ వాక్యము నా నాలుకకు తీపి అంటున్నాడు, మధురం అంటున్నాడు అంటే ఏమండి, ఇది నిజంగా ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాలండి. ఈ నిజమైన ఆహారాలండి, మన జీవిత ఆహారాలండి ఇవి, మన జీవిత సార్యమండి ఇదంతా. తెలుసా? ఇంకా 2 వాక్యాలు చూసి ముగించేస్తాను. ఓకే, కీర్తనల గ్రంథము 119, 174, 119, 174. యెహోవా నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము అంటాడు. చూడండి, ఆత్మకు సంతోషం అండి. అవునా కదా? యేసుక్రీస్తు వారు దేవుని సువార్త చేస్తూ ఏమండి, వీళ్ళేంటంటే ఎవరు? తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు వాక్యం చెప్పేసి దయలు కూడా లోబడుచున్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు వారు చూసి మా ఆత్మలో సంతోషించాడు. పరిశుద్ధాత్మలో ఆయన కూడా సంతోషించాడు. ఎప్పుడు సంతోషం ఉన్నప్పుడు? దేవుని పని జరుగుతున్నప్పుడు, మన ద్వారా దేవుని పని దేవునికి మహిమ వస్తున్నప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు, దేవుని మాటలు మీ యందు నెరవేరుతున్నప్పుడు, ఈ దేవుని క్రియలన్నిటినీ మీ ద్వారా నెరవేరుతున్నప్పుడు అండి నీలో నాటబడినటువంటి ఆత్మ ఏమండి సంతోషిస్తుంది. ఉదాహరణకి ఏంటన్నప్పుడు అండి, మనకు కష్టాజీతం ఉంది. కష్టాజీతం వల్ల ఏంటంటే మీటింగ్ పెట్టించాం. మీటింగ్ పెట్టిన తర్వాత కొత్త ఆత్మలకు 3, 4 వచ్చాయి అనుకోండి. ఏమండి, మన ఆత్మకి ఎలా అనిపిస్తుంది తెలుసా? ఈరోజు నీ కష్టజీతం వలన ఏంటంటే కొన్ని ఆత్మను సంపాదించుకోగలిగాను, ఆత్మకు ఫలాలు వచ్చాయి అనుకోండి, ఎంత బాగుంటుంది చెప్పండి. ఒక వ్యవసాయకుడికండి మామిడి ఫలాలు ఏమండి పోయిన సంవత్సరం ఏమో కొన్నిగా వస్తాయి, ఒక గంపెడు వస్తాయి. మరుసటి సంవత్సరం వచ్చేసి 10-20 గంపలు వస్తాయి. ఆ వ్యవసాయకుడికి ఎంత సంతోషం ఉంటుంది, ఆ పండించినటువంటి ఎంత సంతోషం ఉంటుంది. అలాగనండి మనం కూడా ఎప్పుడు సంతోషిస్తుంది మన ఆత్మ కూడా అన్నప్పుడు, ధర్మశాస్త్రం అనేది మన పట్ల నెరవేరుతున్నప్పుడు, అంటే వాక్యం మన పట్ల నెరవేరుతున్నప్పుడు సంతోషం అండి. అది యేసుక్రీస్తులో కనపడుతుంది, పౌలు గారిలో కనపడుతుంది. ఎందుకంటే నేను బాహ్య పురుషుడిగా ఏంటంటే శ్రమలు, దుఃఖము, వేదనలు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, కానీ ఆంతర్య పురుషుడు దినదినం ఏం జరుగుతుంది? అభివృద్ధి ఏమంటారు? గట్టి చెప్పండి. నూతన పరచబడుతుందంటే నూతన ఫలాలు క్రియారూపంగా జరుగుతున్నాయి అని అర్థం అండి. ఓకే, సామెత 119వ కీర్తన 50 వచనం, 119:50. నీ వాక్యము, చూసావండి, నీ వాక్యము నన్ను బ్రతికించినది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఈ వాక్యాన్ని భుజించేవాడు నన్ను భుజించేవాడు. అర్థమవుతుందా? ఈ జీవాహారాన్ని ఏమంటే ఏమంటే తినేవాడు ఏం చేస్తుంది? అతనికి ఏది ఉండదట? చావు ఉండదు. అంటే వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అవునా కదా? భూమి మీద పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిపోకుండా ఎలా బ్రతికిస్తా తెలుసా అండి? పాపం అంటే ఏదో తెలియజేస్తుంది కదా, పరిశుద్ధత అంటే ఏంటో తెలియజేస్తుందో, ఏ మార్గంలో నడవాలనో తెలియజేస్తుంది, ఏ మార్గంలో నడవకూడదో తెలియజేస్తుంది, ఇది తప్పు అని తెలియజేస్తుంది, ఇది తెలియజేస్తుంది. అప్పుడు మనము ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం తప్పించుకోవడానికి వాక్యం ద్వారా మనం బయటకు వెళ్ళిపోతాం. ఈ పాపం ద్వారా వచ్చే జీతం మరణం, మరణానికి వచ్చే జీతం నిత్య నరకం. అవునా కదా? అందుకని ఈ భూమి మీద పాపము చేయకుండా బ్రతికించేదేది? వాక్యం. చూసారా? వాక్యములో ఉన్నటువంటి రుచులండి. ఒకటి, వాక్యంలో ఉన్న రుచులు ఏంటి చెప్పండి? తీపి, ఆత్మకు తీపి కదా, మధురం, తృప్తి, ఏంటంటే బ్రతుకు, ఇవన్నీ నెమ్మది. అది కూడా చూద్దామండి. మనశ్శాంతి అంటారు కదండి, మనశ్శాంతి, నెమ్మది, ఆనందం, ఇవన్నీ ఏంటంటే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో మొత్తం చదివితే
మీకు అర్థమవుతుందండి. నీ ధర్మశాస్త్రం ఏంటంటే ధ్యానిస్తున్నప్పుడు నాకెంతో నెమ్మది. అవునా కదా? నీ ధర్మశాస్త్రం అనేది నా పట్ల నెరవేరుతున్నప్పుడు అంటే ఆనందం, సంతోషం. బాహ్య రూపంలో బయట ఎక్కడ కానీ నెమ్మది దొరకదండి. ఒక వ్యక్తి కొటేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, 1000 కోట్లు ఖర్చు పెట్టిన భూమి మీద సంపాదించుకోలేనిది నెమ్మది అంట. అర్థమవుతుందా? శాంతి అంట, సమాధానము అంట. ఒకవేళ అలాగ ఉంటే కోటీశ్వరులకు ఎప్పుడూ ఆనందం, నెమ్మది, ప్రశాంతంగా ఉండేది. వారి నోట వచ్చిన మాట, మా జీవితంలో నెమ్మది, ఆనందం లేదు. కానీ వాక్యంలో నెమ్మది, ఆనందం, సంతోషం నిజంగా ఉంది. దానిలో ఉన్నటువంటి సారం తెలిసినప్పుడు, మీ జీవిత అనుభవము జీవిస్తున్నప్పుడు మాత్రమే అండి. మనకి ఈరోజు ఏంటంటే ఈ ఆహార టేస్ట్లు, ఈ నిజమైన ఆహారము టేస్ట్, తృప్తి, తీపిదనం, మధురం, నెమ్మది, శాంతి, సమాధానం అనేవి ఎన్ని తెలియ మనకి ఏదైనా టేస్ట్లు ఎందుకు తెలియాలంటే మన నోరు ఆటోమేటిక్గా ఏంటంటే దీన్ని ఏం చేసిందంటే దయ్యంగాడు కబ్జా చేసేసాడు. ఈ నోట్ అందుకే బూతులు, అందుకే ఏంటి మోసాలు. అందుకే ఈరోజు ఏంటన్నప్పుడు లోకం మొత్తం భయంకరమైనటువంటి పరిస్థితి. అవునా కదా? దేవుడిచ్చినటువంటి నిజమైన ఆహారము దేవుని మాటలు, అది పరలోకం నుంచి వచ్చాయి. ఆ యేసుక్రీస్తు మాటలు. దీంతో నీ ఆత్మకు తృప్తిగా ఉంటుంది, నీ ఆత్మకు తీపిగా ఉంటుంది, నీ ఆత్మకు మధురంగా ఉంటుంది, నీ ఆత్మకు శాంతి ఉంటుంది, నీ ఆత్మకు నెమ్మది ఉంటుంది, నీ ఆత్మకు ఆనందం ఉంటుంది. ఈ వాక్యంలో సమస్తము ఉంది కాబట్టి అండి ఇది నిజమైన ఆహారం. ఇది నశించే ఆహారం కాదండి. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఒక మాట చూసి ముగించేసుకుందాం. 6వ అధ్యాయము 27 వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 27 వచనం అనుకుంటాను. 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. ఈరోజు క్షయమైన ఆహారం అండి. మనము ఈరోజు సంపాదించే ఆహారం ఏదైతుందో దానికోసము ప్రయాసపడిపోతున్నాం కదా. బిల్ గేట్ కంటే నువ్వు గొప్పగా సాధించగలవా? బిల్ గేట్ కంటే ఎక్కువ నువ్వు ధనం సంపాదించగలవా? బిల్ గేట్ కంటే ఏంటంటే ఇంకెవరు, అనిల్ అంబానీ కంటే ఎక్కువ సంపాదించగలవా? అనిల్ అంబానీ కంటే ఎక్కువ నువ్వు చేయగలవా? లేకపోతే ఈరోజు ధనవంతులైన 10 మంది ధనవంతులు ఉంటారు కదండి. బిల్ గేట్సా, లేకుంటే అనిల్ అంబానీయా, లేకపోతే వీళ్ళందరికంటే నువ్వు ఎంత కష్టపడినా వాళ్ళతోటి రాలేవు. కనీసం 1% కూడా రాలేవు. అవునా కదా? రాలేవు. కానీ వీళ్ళకంటే గొప్పగా నువ్వు ఈ భూమి మీద ఉండలేవేమో కానీ పరలోకంలో ఉండగలవు. అందుకని నువ్వు ఈ భూమి మీద ఏమంటే చాలామంది ఆలోచనలు అంటే ఈ భూమి మీద అంటే కష్టపడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆహారం కోసం కష్టపడాలి. దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం ఉంటుంది, బాగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత మళ్ళీ మీదే. సంరక్షించకపోతే వాడు ఏంటంటే అవిశ్వాసం కంటే చెడ్డవాడు అవుతాడు. తిని ఇంట్లో కూర్చోకండి. బైబిల్ ఎలా ఉంటుందంటే ఒకే సైడ్ ఎప్పుడు ఆలోచించు, 2 సైడ్లు ఆలోచించాలి. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, అవునా కదా? ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత మీదే కాబట్టి యజమానుడిగా పని చేయాలి, పిల్లల్ని పోషించాలి, అన్నీ చేయాలి. ఖచ్చితంగా దీనికోసం ప్రయాసపడాలి. కానీ అదే జీవితం నీ మనసంతా, నీ ఆలోచన అంతా ఫ్యూచర్లో నాకు ఒక ఏంటన్నప్పుడు పిల్లల భవిష్యత్తు నేను ఆలోచించాలని చెప్పేసి అసలు దేవుని గురించే వదిలేసేసి మొత్తానికి ఏంటన్నప్పుడు మా కొడుకుని అమెరికా పంపించాలి, నా కొడుకుని గొప్పగా చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలనే ఆలోచనతో నీ మనసంతా ఉండిపోయింది అనుకో. అది నువ్వు ప్రయాసపడి కష్టపడ్డా నీకు వచ్చే టైంకి నీ కుమారుడు కానీ కుమార్తె కానీ అది అందుకుంటారు. కానీ జీవితమే లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి పోతారు చెప్పండి? ఈ జీవితము దేవుని కోసం ఏంటంటే అంకితం చేయాలి. ఈ జీవితంలో కావలసినటువంటి ప్రతిదీ దేవుడు సమకూరుస్తాడు. దానికోసం మనం ప్రయాసపడాలి. అదే జీవితంగా మనం ఎప్పుడు చేసుకోకూడదు. మన జీవితం ఏంటంటే ప్రత్యేకమైనది. క్రైస్తవ జీవితం ఏంటంటే ఏమండి అందరిలా కాదు, ప్రత్యేకమైనది. ఈ భూమి మీద ఏంటన్నప్పుడు దేవుడిచ్చిన కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయాసపడాలి. అదే జీవితం అనుకొని మన జీవితాలలో దానికోసం పోకూడదు. కానీ దేనికోసం పరిగెత్తాలన్నప్పుడు, దేనికోసం కష్టపడాలన్నప్పుడు చూడండి, ఇది 1% అయితే లోక సంబంధమైన క్షయమైన ఆహారం కోసం 1% కష్టపడాలి. నిత్య జీవం కలగజేయు అక్షయమైన అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అంటున్నాడు. అంటే నిత్య జీవమైనటువంటి అక్షయమైన ఆహారం ఏదండి?
వాక్యం. దీనికోసం కష్టపడినప్పుడు, దీనికోసం అండి మనం కష్టపడలేదనుకోండి, అసలు క్రైస్తవుని జీవితమే నిత్య జీవం అని సంపాదించుకోవడానికి ఆహారము భూమి మీద ఉన్నటువంటి 66 పుస్తకాలు అయితే, దీనిలో ఉన్నటువంటి మొత్తం జీవితం మన జీవితం. ఈ జీవితం భూమి మీద నడుచుకోవాలి. క్షేమన ఆహారం కోసం నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కదా. మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. రేపు మాపు చస్తాడు. ఈ ప్రధానమంత్రి అంతా తీసుకెళ్తాడా ఏంటి? అతను సంపాదించుకున్నటువంటి ఆస్తుల్ని తీసుకెళ్తాడా ఏంటి? ఏది మనం ఏమంటారు, తల్లి గర్భంలో ఎలా వచ్చామో అలా మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ ఈ భూమి మీద ఏమంటే అవసరమైనది ఒకటే, అది ఉత్తమమైనది, మరియా ఎన్నుకున్నది. ఏంటిది అది? వాక్యం. ఆ వాక్యమే మనం బ్రతుకు ఏంటంటే మనం బ్రతికించేది. కాబట్టి ప్రేమని దేవుని వల్ల అక్షయకమైన ఆహారం కోసం ఏం చేయాలి? కష్టపడాలి. క్షయమైన ఆహారం కోసం కష్టపడకూడదు. దానికి భూమి మీద మనకంటే దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చాడు. దానికోసం మనం అంతగానే ప్రయాసపడకూడదు. ఎందుకంటున్నప్పుడు నిజంగా మనకు కావాల్సిన ఆహారం దేవుడు ముందే అన్ని సిద్ధపరిచాడు. అట్లని చెప్పేసి ఇంట్లో కూర్చోకండి. అట్లని చెప్పి ఇంట్లో కూర్చోకండి. ఒక వ్యక్తి అంటున్నాడు, అందరు మునిగిపోతుంటే ఒకళ్ళు వచ్చేసి పడవతో రారా నాయన మునిగిపోతుందంటే నేను రానన్నాడు, నాకు దేవుడే కాపాడుతున్నాడంట. మళ్ళీ వచ్చేసి ఎద్దుల బండి మీద రారంటే వారలేదంట. లాస్ట్కి వచ్చేసి ఆ ఊరంతా మునిగిపోయింది. ఏంటి దేవుడు వస్తాడు అనుకుంటున్నాడు, చివరికి వచ్చి చనిపోయేటప్పుడు అంటున్నాడు, ఒరే నీ దేవుడు పంపించింది ఏదో కాదు, ఆ ఎద్దుల బండి ఆయన్నే, తర్వాత పడవ మీద వచ్చింది ఆయన్నే, దేవుడు పంపించిన వాళ్ళు వచ్చారు, నువ్వేంటంటే దేవుడు ఏంటి డైరెక్ట్గా వస్తారా ఏంటి? మీ దేహాన్ని ఇచ్చింది ఏంటి? ఆకాశం డబ్బులు పడతాయి ఏంటి? ఏదో ఒక విధంగా కష్టపడి మనం సంపాదించుకోవాలి. క్షయమైన ఆహారం కోసం అనేది 1% కష్టపడండి. నిత్య జీవం కలగజేసే ఆహారం కోసం 99% కష్టపడండి. కానీ ఈరోజు ఏంటున్నప్పుడండి, ఈ ఆహారం కాకుండా ఏమంటే ఇంకొక ఆహారము మనలో ఇది తీసుకుంటున్నారు. ఏదది? హోషే గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. హోషే 4:8. అంటే నా జనులు పాపములను నా జనుల పాపములను ఆహారంగా చేసుకుంటున్నారంట. గనుక జనులు చాలండి. ఏమండి, జనులు ఏం చేస్తారంటే ఆహారాన్ని దేని చేసుకుంటారంట? పాపములను, ఆహారమును పాపముగా చేసేసుకుని తింటున్నారంట. ఇట్లా అయిపోయారు. ఉదయం లేచిన నుంచి ఆహారం ఏదంటున్నప్పుడు శరీర ఆహారం కన్నా, ఆత్మీయ ఆహారం కన్నా పాప ఆహారమే ప్రతి మనుషుల రోజు కనపడుతుంది. అప్పుడు పిల్లరా గమనించండి, నిత్య జీవం గురించి నిజమైన ఆహారం కోసం ప్రయాసపడండి, కష్టపడండి. ఈ పాప ఆహారం అంటే ఏంటండి? ఉదయం లేచిన నుంచి చాలా ఉన్నాయండి. వీలైతే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం, అంటే కొత్త పాఠాన్ని చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన కన్న తండ్రి, పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన ఆహారం గురించి ఆలోచన చేసాం. అది మీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి పంపించారు. ఆయన జీవితం, ఆయన నోట వచ్చిన మాటలే తండ్రి నిజమైన ఆహారం. అది మా జీవితంలో నెరవేరాలని, అది మా ఆత్మకు తీపి, మా ఆత్మకు తృప్తి, మా ఆత్మకు మధురమైనది తండ్రి. ఇది ఆ ఆత్మను నాయన పరలోకాన్ని చేర్చడానికే మీ ఆత్మగల మీ మాటలు మాకు ఇచ్చారు. ఇందును బట్టి దేవ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వినిపించారు, విని విడిచిపెట్టకుండా భయభక్తులతో తండ్రి భూమి మీద నడుచుకున్నట్టుగా సహాయం చేయండి. మా ఆత్మీయ తండ్రి గారు వృద్ధాప్యంలో ఉంటుండగా అనేకమైనటువంటి అనుభవ జ్ఞానపు మాటలు చెప్తుండగా జ్ఞాన వివేకాన్ని మాకు అనుగ్రహించండి. మీ కుమారునికి సముచితమైన జ్ఞానం అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి, సహాయం చేయండి. మీ పిల్లలుగా మీ వాక్యం విన్నారు, విని విడిచిపెట్టకుండా జీవితంలో మీ జీవితాన్ని వాళ్ళు ఎందుకు కనబడేలాగా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. మిగతా కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండవని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.